విలక్షణ నాయకుడు రేవంత్ రెడ్డి చిన్న వయసులో డైనమిక్ లీడర్ గా గుర్తింపు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేసీఆర్ పై పోరాటం చేసి చరిత్రలో నిలిచారు. టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒకే ఒక్కడు పుస్తక ఆవిష్కరణ అంటూ చూస్తా ఉన్నాం. సో ఈరోజు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కాలోజీ టీవీ పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అయితే దీనిలో రేవంత్ రెడ్డి గురించి మనం కొంత మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పార్టీ కార్యకర్తగా పార్టీ ఆదేశాల మేరకు పార్టీ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా గోడలకు పెయింట్ వేసినటువంటి వ్యక్తి నుంచి, కార్యకర్త నుంచి ఈరోజు సీఎం వరకు ఆయన జర్నీ అనేది ప్రతి ఒక్క రాజకీయంగా రావాలి, ప్రజలకు సేవ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయాణం రేవంత్ రెడ్డి గారిది. ఒక పార్టీ కార్యకర్తగా మొదలైనటువంటి ఆయన ప్రయాణం ఆ తర్వాత ఇండిపెండెంట్ జెడ్పీటీసీగా, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా, తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి కొడంగల్ ఎమ్మెల్యేగా ఒకటోసారి, కొడంగల్ ఎమ్మెల్యేగా 2014 రెండోసారి గెలిచిన తర్వాత కేసీఆర్ రేవంత్ రెడ్డి నాకు థ్రెట్, ఎప్పుడైనా కానీ రేవంత్ రెడ్డి తోటే నేను గద్దె దించడం జరుగుతూ ఉంటుంది తెలుసుకొని రేవంత్ రెడ్డిని రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా దెబ్బ కొట్టాల ఉద్దేశంతో 2016-17 సమయంలో అరెస్ట్ చేయించడం జరిగింది. అనేకమైన కుట్రలు ఆయన మీద పనడం జరిగింది. ఆ తర్వాత 2018లో కుట్రపూరితంగా కొడంగల్ నియోజకవర్గంలో ఈరోజు హరీష్ రావు కానీ ఈ కేసీఆర్ ఇద్దరు కలిసినటువంటి కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి బలైండు. కానీ ఫినిక్స్ పక్షిలా మళ్ళా ఎగిరి 2019లో ఎంపీ అయిండు మల్కాజ్గిరి నుంచి. ఆ తర్వాత పిసిసి ప్రెసిడెంట్ అయిండు. తర్వాత ఈరోజు 2023 డిసెంబర్ 7వ తారీఖు నాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. మామూలు జర్నీ కాదు రేవంత్ రెడ్డి గారిది. ఇక్కడ నోవేర్ టు సమ్వేర్. సో మామూలు ఇన్స్పిరేషన్ జర్నీ కాదు. సో అందరం కూడా తెలంగాణలో కావచ్చు, ప్రపంచంలో ఎవరైనా కానీ ఒక రాజకీయంగా, భారతదేశంలో రాజకీయంగా ఎదుగుదాం అనుకునేటువంటి ప్రతి వ్యక్తికి కూడా రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఎక్కడో మారుమూల గ్రామంలో చదివినటువంటి ఆ వ్యక్తి హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో తన సామ్రాజ్యాన్ని ఈరోజు విస్తరింపజేసుకొని, సరే రియల్ ఎస్టేట్ రంగమా లేకపోతే వేరే రంగమా ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు రాజకీయం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. రాజకీయం అంటే ఒక పోరాటం కావాలి. రాజకీయం అంటే ప్రజలకు ఈ అధికార పక్ష నాయకులు కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ వాళ్ళ తప్పులను ఎంచుపేటువంటి ఒక పద్ధతి ఉంటుంది కదా, ఆ యొక్క స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ రేవంత్ రెడ్డి దగ్గర చాలా బలంగా ఉన్నాయి. సో తన యొక్క చరిష్మాతోటి, తన యొక్క మాటలతోటి ప్రజలను తన వైపు తిప్పుకునేటువంటి శక్తిలో ఈరోజు కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఉంటారనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సరే కేసీఆర్కి ఏమో ఆయన ఉద్యోగ బ్యాక్గ్రౌండ్ అవన్నీ పక్కన పెడదాం, ఆయన జర్నీ అనేది వేరే రకమైన జర్నీ. కానీ రేవంత్ రెడ్డి తన మాటతోటి, తన యొక్క పదునైనటువంటి మాటలతోటి ఇటు తన యొక్క ప్రత్యర్థులను ఒక రకమైనటువంటి మోడ్లో ఉంచుతూ ప్రజలను తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేయడంలో కావచ్చు, లేదంటే క్రౌడ్ పుల్లింగ్, ప్రజలను సమీకరించడంలో రేవంత్ రెడ్డి చేసేటువంటి స్ట్రాటజీ కావచ్చు, లేకపోతే ఒక కార్యక్రమాన్ని చాలా పద్ధతిగా పిన్ టు పిన్ పాయింట్గా గమనిస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని భారీగా విజయం సాధించడంలో రేవంత్ రెడ్డి యొక్క స్ట్రాటజీస్ చాలా పెద్దగా ఉంటాయి. అంటే రాజకీయం అంటే డబ్బు ఒకటే కాదండి, డబ్బుతో పాటు స్ట్రాటజీస్ కావాలి. డబ్బుతో పాటు తన యొక్క నాయకుడి యొక్క పదునైనటువంటి విమర్శలు కావచ్చు, లేకపోతే ప్రత్యర్థులను ఒక రకంగా ఒక మోడ్లో ఉంచడం కావచ్చు, ఇవన్నీ కూడా అవసరమే. సో ఇవన్నీ కలగలిపినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ మనం చూసినాం. కేసీఆర్ ఒక్కడు 2014లో తెలంగాణ రాగానే వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా కాలకేయిలాగా తెలంగాణ మీద పడి దోసుకోమని చెప్పేసిండు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావు, ఇక బ్లా 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 చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా కల్వకుంట్ల కాలకేయిలాగా తెలంగాణ సమాజం మీద ఒక కాలకేయిలా వదిలేసిండు. కానీ రేవంత్ రెడ్డి ఆయన కుటుంబాన్ని ఎక్కడ కూడా రాజకీయంలో తీసుకురా, ఆయన ఒక్కడు తప్ప ఎవరు రాజకీయంలో లేరు. ఆయన సతీమణి ఉన్నారా, ఆయన కూతురుందా, ఆయన అల్లుడు, అసలు కూతురు అల్లుడు ఎవరో తెలంగాణ సమాజం కూడా పెద్ద తెలియదు. సరే భార్య ఉంటే తన భార్య వివిధ కార్యక్రమాల్లో ఒక ప్రోటోకాల్ భాగంగా కనబడుతుంది. కానీ బిడ్డ అల్లుడు ఎక్కడైనా కానీ రాజకీయ కార్యక్రమాలు కానీ ఇంకే కార్యక్రమాలు కానీ కనబడ్డరా? లేదు. తన సొంత తమ్ముళ్ళు ఉన్నారు, 5-6 తమ్ముళ్ళు ఉన్నారు. ఏనాడైనా సరే అడపదడప అక్కడక్కడ కనబడుతుండొచ్చు కాక, కానీ ఎక్కడ కూడా
వాళ్ళ ఆధిపత్యం కానీ వాళ్ళ యొక్క రాజకీయ నాయకుల మీద కానీ ఎమ్మెల్యేల మీద వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల మీద కానీ ఎక్కడ కూడా ఆధిపత్యం చెలాయిస్తున్న ఘటనలు లేవు. 5 అన్నదమ్ములారు ఎవరో ఒకరు వచ్చి మేము మేయర్ అవుతాం, మేము ఎమ్మెల్యే అవుతాం, మాకు మంత్రి పదవి కావాలని ఈనాడు కూడా రేవంత్ రెడ్డి దగ్గర కానీ పార్టీలో కానీ ఈనాడు కూడా ఒక చర్చ పెట్టలేదు. సో దట్ ఈజ్ రేవంత్ రెడ్డి. అంటే తన యొక్క బలం ఈరోజు రేవంత్ రెడ్డి ఈరోజు సీఎం స్థాయికి రావడానికి ముఖ్యమైనటువంటి బలమైనటువంటి కారణం తన కుటుంబం, తన భార్య పిల్లలు కావచ్చు, లేకపోతే తన అన్నదమ్ములు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి ఉండి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్ళాలి, ఆయన ఒక్కడు సీఎం కావాలి, లేకపోతే ఇంకేదో రాజకీయంగా ఎదగాలి అనేటువంటి కోణంలో ఆయనకు అండగా నిలుస్తున్నది ఆ కుటుంబం. సో అందుకే ఈరోజు నోవేర్ టు సమ్వేర్ అంటే జెడ్ పార్టీ కార్యకర్త నుంచి సీఎం అయ్యాడంటే అంత ఆషమాషి జర్నీ కాదు. ఆయన ప్రతిదాన్ని కూడా మేనేజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రతిదాన్ని కూడా తనకు అవరోధాలు ఏవైతే వస్తున్నాయో అన్నిటిని కూడా తనకు అనుకూలంగా మలుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఈరోజు కుటుంబం కూడా అవరోధం కావచ్చు, కానీ కుటుంబాన్ని కూడా తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. ఈరోజు ప్రత్యర్థులను వాళ్ళకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వాళ్ళను కూడా ఒక మోడ్లో ఉంచడం కావచ్చు, ఆర్థిక వనరుల సమీకరణ కావచ్చు, పార్టీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి నిర్వహణ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే తన యొక్క దూకుడుతనం కావచ్చు, లేదా తన మాటల్లో పదునైనటువంటి విమర్శలు కావచ్చు, అది కూడా సబ్జెక్ట్తో కూడుకున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా మేనేజ్ చేసుకోవడం అంత ఈజీ కాదు. సో అవన్నీ మేనేజ్ చేసుకున్నారు కాబట్టి ఈరోజు సీఎం స్థాయికి వెళ్ళగలడు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఒక నాయకుడు ఎదుగుతున్న కొద్దీ ఆయనను కిందికి దింపడానికి అనేకమైన ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ప్రత్యర్థుల నుంచి అనేకమైన కుట్రలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యర్థులు ఎవరైతే శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వచ్చేటువంటి కుట్రలు కాకుండా కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన వ్యతిరేక వర్గం బలంగా ఆయన కిందికి దించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ప్రతిసారి కూడా. సో ఇవన్నీ కలగలిసి వాటన్నిటి కూడా అంటే ఇంటర్నల్ పార్టీని మేనేజ్ చేయడం, పార్టీలో ఉన్నటువంటి తన యొక్క వ్యతిరేక వర్గాన్ని ఏ విధంగా మేనేజ్ చేయడం కావచ్చు, లేకపోతే ప్రత్యర్థులను మేనేజ్ చేయడం కావచ్చు, వాళ్ళను తిప్పికొట్టడం వాళ్ళ యొక్క కుట్రలు తిప్పికొట్టడం కావచ్చు, ఈ పార్టీలో ఉన్నటువంటి వ్యతిరేక వర్గ కుట్రలను కూడా తిప్పికొట్టడం కావచ్చు, అదేవిధంగా వాళ్ళకు ఒక ఏఐసిసి ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంటుంది, వాళ్ళను కూడా కలవడం కావచ్చు, వాళ్ళకి సంబంధించిన తెలంగాణ విషయంలో చెప్పడం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఆయన చేస్తున్నటువంటి పనిలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆ అవరోధాలు అడ్డంకులను ఎదుర్కొని నిలబడి కలబడి ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పచ్చు. అరే నేను చెప్తున్నది చాలామందికి రేవంత్ రెడ్డి పొగుడుతున్నాడు బాగా అని అనుకోవచ్చేమో, కానీ నేను చెప్తున్నది 100% వాస్తవం. నేను ఏదైనా ఇందులో తప్పు ఉంటే చెప్పండి. అందుకే రేవంత్ రెడ్డి యొక్క పొలిటికల్ జర్నీ, పొలిటికల్ ప్రయాణం ఏదైతుందో ప్రతి ఒక్కరికి సామాన్య రాజకీయ నాయకుడు ఒక ఇన్స్పిరేషన్. ఆయనలాగా వర్క్ స్టైల్ ఉంటే ఖచ్చితంగా ఈ రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది, ప్రజలకు సేవ చేయడానికి ముందుకు పోయేటువంటి ప్రయత్నం అయితే ఉంటుంది అనేటువంటి విషయం గుర్తు చేస్తూ మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి గారికి కాలోజీ టీవీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.